హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో తాడపత్రి చంద్ర కార్నర్. ఇప్పుడు మీరు ఓంకారేశ్వర్ను దర్శించుకోబోతున్నారు. ఇండోర్ నుంచి ఓంకార్కు వెళ్ళేటువంటి రహదారి ఇది. ఇరువైపుల పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఓంకారేశ్వర్ అనేటువంటిది ఒక జ్యోతిర్లింగం. ఇది నర్మదా నది ఒడ్డున ఉన్నది. ఈ నర్మదా నదికి ఒడ్డున ఒకవైపు జ్యోతిర్లింగం ఓంకారేశ్వరు, మరొక వైపున మమలేశ్వరము ఉంటుంది. ఈ రెండు లింగాలను దర్శించుకుంటూనే జ్యోతిర్లింగ దర్శనం పూర్తవుతుంది. చాలామంది భక్తులు తెలియక ఓంకారేశ్వరుని మాత్రమే దర్శించుకొని వెళ్తారు. కాబట్టి భక్తులారా, మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క మమలేశ్వరము, ఓంకారేశ్వరం దర్శించుకుంటే మీ జ్యోతిర్లింగ దర్శనము పూర్తవుతుంది. ఈ ఓంకారేశ్వరం జ్యోతిర్లింగము నర్మదా నది ఒడ్డున ఉంది. ఇది ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకోవాలంటే ముఖ్యంగా ఇండోర్ చేరుకొని ఇండోర్ నుంచి బస్సు మార్గం ద్వారా మనము ఓంకారేశ్వర్ చేరుకోవచ్చు. ఇండోర్కు ట్రైన్ ద్వారా కానీ లేదా ఫ్లైట్ ద్వారా కానీ చేరుకోవచ్చు. మీరు చూస్తున్నది ఇప్పుడు ఓంకారేశ్వర్కు ముందు భాగం. షాప్స్ ఇరుపక్కల షాప్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వసతి కూడా బాగా లభిస్తుంది. ఈ యొక్క ఓంకారేశ్వర్ 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. ఈ యొక్క ఓంకారేశ్వర్కు నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఖాండ్వా రైల్వే స్టేషన్. కావున భక్తులు నేరుగా రావాలనుకుంటే ఖాండ్వా రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి బస్సులో కానీ క్యాబ్లో కానీ మీరు ఓంకారేశ్వర్ చేరుకోవచ్చు, లేదా ఇండోర్ నుంచి కూడా మీరు చేరుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నర్మదా నది. అది బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. ఇది ఓంకారేశ్వర్ మందిర్. మందిర్ భక్తులంతా కూడా క్యూలో వెళ్తున్నారు. ఈ క్యూలో వెళ్ళి ఈ యొక్క ఓంకారేశ్వర్ లింగాన్ని దర్శనం చేసుకుంటారు. ఈ ఓంకారేశ్వర్ చాలా మహిమాన్వితమైనటువంటి లింగము. ఈ ఓంకారేశ్వరు ఎప్పుడు కూడా భక్తులు ఉంటారు. ఇది మీరు చూస్తున్నటువంటిది మమలేశ్వరం, నర్మదా నదికి అటువైపున ఉంటుంది. ఈ మమలేశ్వరంలో కూడా ఈశ్వరుడే కొలువై ఉంటాడు. ఈ రెండు లింగాలను ఓంకారేశ్వర్, మమలేశ్వర్ దర్శించుకుంటేనే మీకు జ్యోతిర్లింగ దర్శనం పూర్తి అవుతుంది. కావున వ్యూయర్స్, తప్పనిసరిగా మీరు ఈ రెండు లింగాలను దర్శించుకోండి. చాలామంది భక్తులు తెలియక ఓంకారేశ్వరుని మాత్రమే దర్శించుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. అప్పుడు వారికి జ్యోతిర్లింగ దర్శనం పూర్తి కాదు. బయట కూడా ఒక లింగం ఉంది. ఆ లింగాన్ని కూడా జలాభిషేకం చేస్తూ దర్శనం చేసుకుంటూ ప్రణమిల్లుతూ ఉంటారు. ఓంకారేశ్వరం నుంచి జ్యోతిర్లింగానికి, మమలేశ్వరం జ్యోతిర్లింగానికి మధ్య నది నర్మదా నది అడ్డుగా ఉంటుంది. ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి బోట్లో వెళ్ళచ్చు, లేదంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ద్వారా చుట్టూ తిరిగి వెళ్ళవచ్చు. చాలామంది భక్తులు బోట్లో వెళ్తూ ఉంటారు. మీరు చూస్తున్నది మమలేశ్వరం ఆలయం. ఇక్కడ ఏడాది పొడవునా నిరంతరము భక్తులు దర్శిస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. భారతదేశం అంతటా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో ఈ ఓంకారేశ్వర్ అనేటువంటిది ఒక జ్యోతిర్లింగం. మమలేశ్వరం ఆలయం. మమలేశ్వరం ఆలయం అంతర్భాగం. మీరు చూస్తున్నటువంటిది నర్మదా నది, హ్యాంగింగ్ బ్రిడ్జ్, మమలేశ్వరం గోపురం. ఇది ఓంకారేశ్వరంలో
నది వద్దకు వెళ్ళడానికి వెళ్ళే మార్గం. సో మీరు చూస్తున్నారు బోట్స్, నంబర్ ఆఫ్ బోట్స్ అక్కడ ఉన్నాయి. ఇటువైపు నుంచి అటువైపు తీసుకువెళ్ళడానికి ఈ బోట్స్ ఉపయోగిస్తారు. సో క్యూ లైన్, భక్తులందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళి ఓంకారేశ్వర్ని దర్శించుకుంటారు. ఓంకారేశ్వర్ అంతరాలయం, నందీశ్వరుడు. ఈ మందిరం చూడ చక్కగా ఉంది, శిల్పకళతో చాలా అందంగా ఉంది. సాధారణ దర్శనానికి దాదాపు 3 లేక 4 గంటల సమయం పడుతుంది. అయితే విఐపి దర్శనం మనం వెళ్ళినట్లయితే 1 గంటలోనే విఐపి దర్శనం మనకు లభిస్తుంది. ఈ విఐపి దర్శనానికి 300 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ దర్శనానికి మాత్రం 4 లేక 5 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ ఆలయం ఎప్పుడూ కూడా రద్దీగానే ఉంటుంది. ఆలయం ముందు భాగం, ఓంకారేశ్వరం ముందు భాగం, నర్మదా నది భక్తులు మొదట నర్మదా నదిలో స్నానం చేసి అక్కడ ఓంకారేశ్వరుని దర్శించుకుంటారు. మేము ఓంకారేశ్వరం నుంచి విండోర్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక దేవాలయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.